స్టేజ్ని అలంకరించినటువంటి గురువులందరికీ నా యొక్క పాదాభివందనాలు. అలాగే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినటువంటి నా తోటి మిత్రులు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ఇక్కడికి స్టేజ్ మీదకి ఎక్కుతూనే ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి కొద్దిగా భయం అనేది ఉంటుంది. అలాగే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే అమ్మ మనకు జన్మనిస్తే గురువులు పునర్జన్మనిచ్చిల్లన్నట్టు మనకు అమ్మ పుట్టుకతోటి మనకు జన్మనిస్తుంది. అలాగే మనం పెరిగి పెద్ద అయ్యే కొద్దీ మనం ఏ రకంగా సమాజంలో మెలగాలి, మనం ఏ విధంగా మన క్రమశిక్షణతోటి ఉండాలనేది మనకు పాఠశాలలో గురువులు నేర్పుతారు. కాబట్టి ఈ గురువులు మా విన్నపాన్ని మన్నించి ఇది మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి గురువులందరికీ నా యొక్క పాదాభివందనాలు. నాకు ఒక బాబు, ఒక పాప. నాది MBA కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ కొన్ని రోజులు బిజినెస్ చేసిన, ప్రజెంట్ వ్యవసాయం చేస్తున్నా. ఎందుకంటే వ్యవసాయం చేస్తా అంటే కొద్దిగా అందరూ వేరే అనుకుంటారు, కానీ కాదు. ఎందుకంటే ఇవాళ రైతు అనేటువంటి దేశానికి వెన్నెముక కాబట్టి మనం అందరూ రైతులను ఎంకరేజ్ చేయాలి. మొక్కై వంగనిదే మోనై రంగున అన్నట్టు సారు మాకు తెలుగు సారు సూర్య సార్ గారు చెప్పారు. మేము 5th క్లాస్ నుంచి వెళ్ళి 10th క్లాస్ వరకు ఏ స్కూల్లో చదివినా. అంటే మనం చిన్నప్పుడు ఏ సన్మార్గంలో ప్రయాణిస్తే పోతా అంటే కూడా మనం మంచి మార్గంలో నడుచుకుంటాం. కాబట్టి చిన్నప్పుడు మనం ఏదైతే మన గురువులు నేర్పుతారో మనం దాన్ని శిరసా వహించి సమాజంలో ముందడికి వెళ్తే మన లైఫ్ కూడా బాగుంటుంది. జీవితంలో బాల్యం అనేది ఒక తీపి మధుర జ్ఞాపకం. అది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అటువంటి రోజులు మళ్ళీ రావు. ఎందుకంటే ఇప్పుడు బరువులు, బాధ్యతలు అని బాగా ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా టైం కేటాయించే అటువంటి స్థితిలో లేరు. మీ అమూల్యమైనటువంటి టైంను మనందరి కోసం కేటాయించినందుకు మరొకసారి గురువులకు, అదేవిధంగా నా తోటి మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నమస్కారాలు. ఆదర్శ స్కూల్లో నాది చాలా లో ప్రొఫైల్. అంటే మోస్ట్ ఆఫ్ ది టైం చాలామందికి తెలియదు నా పేరు కూడా సరిగా, నా క్లాస్లో కూడా. నాకు తెలిసిన టీచర్స్ కూడా చాలామంది ఉన్నారు. నాకు గుర్తున్న వాళ్ళు, నేను 6th జాయిన్ అయినాను. రామచంద్ర సార్ అని ఉండే మ్యాథమెటిక్స్ చెప్తుండే స్టార్టింగ్లో ఒకరు. దాని తర్వాత శ్రీను సార్ ఉండే, గోర్లు కొరుకుతూ ఉండేది మోస్ట్ ఆఫ్ ది టైం. మ్యాథ్స్ చెప్పారు సార్ శ్రీను సార్. తర్వాత వెంకట్రావు సార్ ఉన్నారు, ఇంగ్లీష్ చెప్పాడు, సోషల్ చెప్పాడు. ఇంకా చాలామంది ఉన్నారు. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ది బెస్ట్ ఇచ్చారు మాకు. అన్ని బ్యాచ్ల కంటే ది బెస్ట్ బ్యాచ్ మాదే అని చెప్పి మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ అందరికీ ఈ నాలాగా ఒక సిచ్యువేషన్ ఫేస్ చేశారో లేదో మా ఫ్రెండ్స్కి తెలియదు, కానీ నేనైతే చాలాసార్లు రియలైజ్ అయ్యాను. స్కూల్ని అయిపోయాక కాలేజ్కి వెళ్ళాము, కాలేజ్ తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయాక పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాము. కానీ బేసిక్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో, క్లాస్లో నేర్చుకున్న స్టాండర్డ్స్, అప్పుడు మాకు అది రియలైజేషన్ తెలియదు. యాక్చువల్గా వెంకటేశ్వరరావు సార్ HM గారు ఉండేది, ఎప్పుడు డిసిప్లిన్ గురించి చెప్పేది. ఏంది రోజు డిసిప్లిన్ అంటారు. డిసిప్లిన్ అంటే ఎట్లుంటుంది అంటే, వెన్ కంపేర్ విత్ అదర్స్, వేరే కాలేజ్ వాళ్ళని, వేరే స్కూల్ వాళ్ళని కంపేర్ చేసుకున్నప్పుడు మాకు తెలిసిందంటే వీ హ్యావ్ ఎ గుడ్ స్టాండర్డ్స్ అని తెలిసింది. అప్పుడు తెలిసింది. అప్పటివరకు ఆదర్శ వాల్యూ కానీ, ఆదర్శలో జరిగిన ఇన్సిడెంట్స్ అని మెమరీస్గా ఉన్నాయి. కానీ నేను రియలైజ్ అయింది మాత్రం వేరే కాలేజీకి వెళ్ళినప్పుడు, వేరే గ్రాడ్యుయేషన్కి వెళ్ళి అక్కడ పీజీకి వెళ్ళినప్పుడు మాకు అప్పుడు నేనైతే రియలైజ్ అయింది అప్పుడే సార్. సీరియస్లీ నేను MBA హైదరాబాద్లో చేసినప్పుడు చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. అంటే పూర్ విలేజ్ నుంచి వెళ్ళాము, అక్కడ లివింగ్ స్టైలు, వే ఆఫ్ లైఫ్ అంత మోడర్న్గా ఉండేది. కానీ ఇక్కడ ఉన్న స్టాండర్డ్స్ వల్ల నేను ఫర్దర్గా మూవ్ అయ్యాను. ఆ తర్వాత ఒక MNCలో ఫైనాన్షియల్ అనలిస్ట్గా జాయిన్ అయ్యాను, ఇన్ఫర్ గ్లోబల్ సొల్యూషన్స్లో. అక్కడి నుంచి మళ్ళీ రిజైన్ చేసి ఇప్పుడు ట్రాన్స్కోలో చేస్తున్నాను. అదే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, విద్యుత్ సౌద హెడ్ ఆఫీస్. అండ్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఫర్ లైజన్ ఆఫీసర్ ఫర్ అసెంబ్లీ ఆల్సో. సెక్రటరేట్, అసెంబ్లీ,
పెద్ద పెద్ద మినిస్టర్స్తో కొన్ని సబ్జెక్టులు మేము కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఇది ఎనర్జీకి సంబంధించింది. ఇప్పుడు ఈ పవర్కి సంబంధించిన కొన్ని కోర్ సబ్జెక్ట్స్ అని మేము డీల్ చేస్తామంటే ఒక స్టేట్కు సంబంధించిన కోర్ సబ్జెక్ట్ నేను డీల్ చేస్తున్నాను అనేది నాకు హ్యాపీయెస్టే. కానీ అదంతా మీ దగ్గర నుంచి వచ్చిందన్న విషయం మాత్రం 100% సార్. ఈ డిసిప్లిన్ మాత్రం మీరు ఇచ్చిందే. నాకు ఈ స్కూల్లో చదివినప్పుడు ఆ డిసిప్లిన్ అనే వర్డ్కి మీనింగ్ కూడా సరిగ్గా తెలియకపోయేది. మేము ఎప్పుడైతే బయటికి వెళ్ళి సొసైటీలో ఒక డిఫరెంట్ కల్చర్స్లో చదువుకున్నాం. ఇది నాకు తెలిసినంత వరకు రూరల్ లైఫ్ లానే ఉండేది. అక్కడ హన్మకొండ వెళ్ళాము. హన్మకొండ వెళ్తే ఇంకా డిఫరెంట్, ఒక స్టెప్ ఎక్కినట్టే. అందరికీ నా నమస్కారాలు. మీరందరూ చెప్తుంటే నేను చాలా మిస్ అయ్యాను అనిపిస్తుంది. అందరికీ తెలిసిన విషయమే, నేను 7th to 10th ఇక్కడ చదువుకున్నాను. ప్రజెంట్ నేనేం వర్క్ చేయట్లేదు. వర్కింగ్ యాజ్ ఎ హోమ్ మేకర్, దట్స్ ఇట్. అంటే అండ్ మా హస్బెండ్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ BD, బిజినెస్ డెవలప్మెంట్ ఇన్ VRT's MNC కంపెనీ. I have one kid, he is 9 years old, studying in 4th class. That's it. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. All of you, please give her a big round of applause. నేను ప్రజెంట్ కిమ్స్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను. నాకు ఒక బాబు, హీస్ నౌ 5 years old, ఫస్ట్ క్లాస్. నేను స్కూల్ అనగానే అంగవరోసరి గుర్తు చేసుకున్నాను. ఎందుకు అంటే నాకు ఒకసారి 25 మార్క్స్ అంటే 25 మార్క్స్ అనుకుంటాను, 23 అలా వచ్చాయి. వచ్చినప్పుడు అంతవరకు సార్ ఏమన్నారంటే ఎప్పుడు తక్కువ వచ్చేది. సో అప్పుడు ఎక్కువ వచ్చేసరికి సార్ ఏమన్నారంటే నీకు వచ్చావా అని, ఇన్ని మార్క్స్ అని అన్నారు. సో సార్తో నేను ఆర్పీ చేసుకున్నాను. తర్వాత ఒకసారి నెక్స్ట్ క్లాస్లో అనుకుంటాను, ఎవరెవరు ఏమవుతారో చెప్పండి అని చెప్పేసి అన్నారు. నేను అన్నాను లాయర్ అన్నాను. సో సార్ అప్పుడు ఏమన్నారంటే నువ్వు తప్పకుండా అవుతావులే అని అన్నారు. ఎందుకంటే సార్తో నేను అంతా ఆర్పీ చేసుకున్నాను అన్నాడు. ఏంటంటే నాకు ఎందుకు రావు మార్క్స్ అని చెప్పేసి. సో అది గుర్తు చేసుకుంటాను. కిట్టు గురించి చెప్పాలి. అందరూ పెద్ద సార్ ఎవరెవరిని కొట్టారు అని చెప్పేసి చెప్పారు, కానీ నాకు మాత్రం కిట్టుని కొట్టింది గుర్తొస్తుంది. ఏంటంటే ఇంగ్లీష్ సార్ మన క్లాస్ చెప్తా ఉన్నారు, ఐ థింక్ మయూరి క్లాస్ అనుకుంటాను. సో అప్పుడు కిట్టు ఏం చేశారంటే ఇంట్లో బెడ్ మీద పడుకొని మంచిగా టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. సార్ బయట నుంచి వచ్చేసరికి టీవీ చూడడం చూసి సార్ కొట్టేశారు. ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ సార్ వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ చేశారు, సార్ క్లాస్కి రాలేదు గిట్టు అని చెప్పేసి మళ్ళీ కొట్టారు. కొట్టినాక మళ్ళీ వెళ్ళి ఇంగ్లీష్ సార్ ఏం చెప్పారంటే సార్ చూశాడు కానీ ఆ సబ్జెక్ట్కి సంబంధించిందే సార్ అని చెప్పేసి. సో అప్పుడు అందరు క్లాస్లో నవ్వారు. అందరినీ కొట్టిన దానికంటే కిడ్ని కొట్టిందే ఎక్కువ అనుకుంటాను నేను. అంటే వాడికి ఫాదర్ కమ్ టీచర్ కదా, రెండు. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ జాన్సీ. ముందుగా స్టేజ్ అలంకరించిన ఉపాధ్యాయులకు నాకు పాదాభివందనాలు. ఈ మీటప్ ప్లాన్ చేసిన నా మిత్రులకు కూడా కృతజ్ఞతలు. నేను ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు చదవడం జరిగింది. వీళ్ళు 10th కొన్ని గణకార్యాలు చేసిన అన్నారు, అందులో నేను లేకపోయినందుకు చాలా మిస్ అవుతున్నాను. చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. అదే ఆ 10th ఇక్కడ చదివితే నేను చాలా చేస్తాను. ఇంకా వీళ్ళతోని చాలా జరిగేటివి. ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను వ్యవసాయం చేసుకుంటున్నాను, పెళ్లి చేసుకున్నాను, నాకు ఒక పాప. ప్రజెంట్ హ్యాపీగా ఉన్నాను. వేదికను అలంకరించినటువంటి మన ప్రిన్సిపాల్ సారు, ఉపాధ్యాయులకు, కర్ణాకర్ సార్ లేటుగా అనుకోవద్దు.
నేను చిన్నప్పటి నుండి ఇదే స్కూల్లో చదివినా ప్లస్ నా ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్లో చేస్తున్నా. మన అంకమరావు సారు ఇప్పుడు టచ్లో ఉన్నాడు, మన కర్ణాకర్ సారు టచ్లో ఉన్నాడు. ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు పాల్సెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు మన అంకమరావు సారు ఎప్పటికీ కాల్ చేసి డేట్ అయిపోయిందా రాంబాబు అని అడుగుతాడు. సారు వచ్చినప్పుడు కూడా రిసీవ్ చేసుకొని ఎంతో అమూల్యమైన విలువని సార్కు స్పందించి అన్ని వేళలా ఎప్పటికీ తోడుకుంటున్నా. ప్లస్ ఇంతకుముందే మన సీఎం చెప్పిండు సోషల్గా రాలేదని తక్కువ అనుకోకరంటే ఎడ్యుకేషన్ విషయంలో చాలా వెనుకబడి ఉండేటోని నేను. నాకు అసలు ఎడ్యుకేషన్ అంటే తెలియదు. ఇప్పుడు ఎడ్యుకేషన్లో చేస్తున్నా కాబట్టి దాని వాల్యూ ఏందో తెలుసు. ఆ వాల్యూ వచ్చే టైంకు నాకు సమయం అయిపోయింది. ఏదైనా డ్రెస్ చేసే టైంలో డ్రెస్ చేయాలి, చదువుకునే టైంలో చదువుకోవాలి. ఏ సమయం చేసే టైంలో సమయం చేసేటప్పటికీ నాకు ఆ సమయం అయిపోయింది. అయినప్పటికీ కూడా ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నా నేను. ఇప్పుడు నేను అందరికి ఇప్పుడు ఇన్వార్డు అడ్వార్డు రిజిస్టర్లు రాస్తా, టీసీలు ఇస్తా, ప్లస్ బిల్స్ కాస్తా. మొన్న రీసెంట్గా కూడా వస్తే బిల్స్ కూడా ఉన్నారు. నాకు ఈ గెట్ టుగెదర్ మన SSC 2005 2006 కలవడం వల్ల చాలా సంతోషకరంగా ఉంది. ఇదంతా ప్లాన్ చేసిన కిట్టు నా తోటి మిత్రులకు, వ్యవస్థాపకులకు, నా తోటి అక్క చెల్లెళ్ళందరికీ ఎంతో రుణపడి ఉంటా. ఇంకొకటి, ఈ అమూల్యమైన సన్నివేశాన్ని అన్నిటికంటే విలువైంది దయచేసి ఎవరన్నా ఒక్కరు చెప్పండి. అన్నిటికంటే విలువ ఏంటి? 100/100 సీఎం. అరే మన కానిస్టేబుల్ మహేష్ మేము న్యూస్ పేపర్ వేసేటోళ్ళం. యాక్చువల్గా ఈరోజు ఇక్కడ ఉండేటోళ్ళం కాదు, ఒక 1 మినిట్ అయితే ఇద్దరం అదే రోజు చనిపోయేటోళ్ళం. లారీ వచ్చింది, మేము న్యూస్ పేపర్ ఇద్దరము డివైడ్ చేసేటోళ్ళం. వాడేమో కానిస్టేబుల్ అండ్ నేనేమో టెక్నికల్ ఎడ్యుకేషన్లో చేస్తున్నా. ప్లస్ ప్రజెంట్ ఇప్పుడు మా మిస్సెస్ టైలరింగ్ చేస్తుంది. ఇంకా నాకు ఉపాధ్యాయులు ఎంతో హెల్ప్ చేసిళ్ళు. సీఎం ఇంతకుముందే అన్నాడు, మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నా. వేణు సార్ అంటే నాకు ఎంతో అభిమానం. అంటే మిగతా వాళ్ళందరూ కాదంటే మా ఇంటి ముందటి నుంచే వెళ్ళిపోయేటాడు. అరే నా కొరకు మా తోటి మిత్రులు చెప్పిళ్ళు, సార్ కూడా గుర్తుకొచ్చేటాడు. వాస్తవానికి నేను ఎడ్యుకేషన్లో చాలా వెనుకబడి ఉన్నా, అయినా ఎడ్యుకేషన్లో చేస్తున్నా. కాకపోతే ఇప్పుడు మన స్థాయికి ఎదిగిన వాళ్ళే ఉన్నారు దాదాపు 90%. ఈవెన్ మా అన్నయ్య కూడా ఇళ్ళనే చదువున్నాడు, దామరకోట స్కూల్లో చేస్తున్నాడు బాట్ని. నమస్కారం. నా తోటి విద్యార్థులందరికీ హాయ్. నా పేరు సవిత, మీకు అందరికి గుర్తుందా? ప్రజెంట్ నేనేం వర్క్ చేయట్లేదు, హోమ్ మేకర్. నాకు 2 బాబులు, ఒక బాబు 6, చిన్నోడు 3rd. మా ఆయన టీచర్. ప్రజెంట్ మేము కరీంనగర్లో ఉంటున్నాం. వాళ్ళకి థ్యాంక్స్. నమస్కారం. ఎక్కువ మాట్లాడాను. అందరము తెలుగులో మాట్లాడతాం కామన్. మా హిందీ సార్ కోసం ఒక రెండు వర్డ్స్ హిందీలో మాట్లాడాల్సిందిగా మా ప్రియమిత్రుని కోరుకుంటున్నాను. హలో, ఇక్కడ అందరూ తెలుగులో మాట్లాడాము. మా ప్రియ గురువు అయినటువంటి అందరూ ప్రియమైన వాళ్ళే. మా ప్రియ గురువు అయినటువంటి హిందీ సార్ కోసం హిందీలో 4 వాక్యాలు సంబోధించవలసిందిగా మా మిత్రుడిని కోరుతున్నాను. आपने बहुत अच्छा पढ़ाया हम लोगों के लिए. सारा मैंने यहाँ 6th क्लास से लेकर 10th क्लास तक पढ़ाया है. और सर हमको 8th और 9th में कुछ आए थे. 20 साल कैसा गुजर गया नहीं मालूम. बहुत अच्छा लगा सब यहाँ पे मिल के आफ्टर 20 years. ఇక తెలుగులో వస్తా, హిందీలో అందరికీ కావచ్చు. 20 years ఎట్లా గడిచిపోయినా తెలియదు, కానీ చాలా సంతోషంగా ఉంది. చాలా లాంగ్ టైం తర్వాత అందరు కలిసాము. ఇంకా సంతోషంగా ఉంది. అందరూ మన ఒక్కొక్క మంచి స్టేజ్లో ఉన్నారు మా స్నేహితులంతా. చాలా సంతోషంగా ఉంది. అదే నేను MBA ఫైనాన్స్ చేశాను వరంగల్లో. నేను 5 years కాస్ట్రూమ్లో యాజ్ ఎ టీమ్ లీడర్గా చేశాను.
ఇప్పుడు ఒక 2 years అబ్రాడ్ కూడా వెళ్ళొచ్చాను. ఇప్పుడు ఒక చిన్న స్టార్ట్అప్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మేము చాలా సీఎం నేను అందరు కలిసి చాలా చెవి పనులు చేసేది. స్టడీ అవర్స్లో మేము 10:30 వరకు చదువుకునేది. నైట్ సార్ ఒక్కొక్కసారి ఒక డ్యూటీ పడేది మార్నింగ్ టైంలో. అయితే 4 o'clock 4:30కి ఇట్లా లేపేది. ఎవరు లేవకపోయేది. సార్ ఏం చేశారంటే చెంపల నీళ్ళు తీసుకొచ్చి ఇట్లా సౌండ్ చేయగానే అందరు వేసేది నీళ్ళు మీరు వేస్తారని. అది చాలా గుర్తుంది. చాలా చిన్న పనులు చేసేది. ఇంకేంటంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనేది స్కూల్ నుంచి మనకు లైఫ్ లాంగ్ ఉంటారు. నాకేంటంటే సీఎం అనేది చాలా మర్చిపోలేని ఫ్రెండ్ అన్నట్టుగా లైఫ్ లాంగ్. నా ఫ్యామిలీ ఫ్రెండ్ కంటే ఎక్కువ వాడు. అందరు కూడా ఫ్రెండ్సే, కానీ నాకు వాడు కొంచెం ఎక్కువ. నేను స్టడీలో కొంచెం వీక్ ఉన్నప్పుడు కూడా వాడు నాకు సపోర్ట్ చేసేది. ఇంకేంటంటే చెప్పాలో తెలియదు కానీ చెప్తున్నా. నేను ఎగ్జామ్స్ అక్కడ నుంచి ఇక్కడ కూర్చునేది. మనం కూర్చున్నప్పుడు ఏంటంటే సార్ ఏం చేశాడంటే వీళ్ళిద్దరు పక్కన కూర్చొని కాపీ చేసేదని వాడిని అక్కడ నన్ను ఇక్కడ కూర్చొని పెట్టేది. ఆయన కానీ మేము ఇద్దరు ఏం చేసేదంటే వాడు ఆల్ఫాబెట్స్ ABCD 4 ఉండే కదా 1 2 3 వాడు ఇట్లా ఫస్ట్ ఆన్సర్కి ఇట్లా 1 A అయితే ఇట్లా, B అయితే ఇట్లా, C అయితే ఇట్లా చెప్పింది నాకు దూరం నుంచే. ఇట్లా చాలా చిత్రపణాలు చేసాము. ఇంకా నాకు ఒక పాప ఒక బాబు. ఈ అవకాశం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరూ మాట్లాడుతుంటే మస్తు ఎంజాయ్ చేసినా కానీ ఇక్కడికి వచ్చినాక టెన్షన్ అవుతుంది. అయినా పర్లేదు. అందరికీ పాదాభివందనాలు. మాట్లాడుతున్నా దిగిపోతున్నా కూడా అర్థమవుతుంది. అంత టెన్షన్ అవుతుంది మధ్యలోకి. అక్కడ ఫుల్ నవ్వినా మన రాంబాబు అన్న మాట్లాడినప్పుడు అయితే నా అంత ఎంజాయ్ ఇవ్వలేదు. ఇక అదే భయం అవుతుంది. అందుకోసం ఈయన ఉంటా. ముందుగా మన ఇది అప్పటి రోజుల గురించి కొంచెం మాట్లాడిన తర్వాత సాంగ్, ఎందుకంటే ఈ సాంగ్ వాడినాక అదే సరిపోతాయి ఉరుకుతాం అలా. దాదాపు మన క్లాస్ ఫస్ట్ అంటే మన ఎవరు సంధ్య ఉండే ఎడ్యుకేషన్ చదివి ఎగ్జామ్స్ రాయడంలో. బట్ స్కూల్ బంక్ కొట్టడంలో నన్ను మించిన లేడు. ఇప్పుడు నేను శిశు 2 10th ఇక్కడనే చదివినా. దాదాపు నేను స్కూల్కి వచ్చిన దానికంటే తప్పించిందే ఎక్కువ. అట్లుండేది మనతోనప్పుడు. ఇంకా మా దోస్తులందరూ మంచిగా బాగా ఎంజాయ్ చేసేది. మ్యాచ్లు క్రికెట్ ఆడేది, మళ్ళీ ఇంట్లో చూసేది. ఎన్నో అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చినాక ఏదైతే లేదు. బాగా ప్రిపేర్ అయినా కింద. సో ఓకే, ఇప్పుడు సాంగ్ స్టార్ట్ చేస్తున్నా. అందరి ఫ్రెండ్షిప్ కోసం ఎవరికైనా ఇష్టమైన సాంగ్ చెప్తే వాడతా. నా సాంగ్ వాడాలా? ఓకే, అయితే నేను మా ఫ్రెండ్ సాంగ్ వాడాలా? ఇది వాడాలా? ఆదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచి నీడవేనా. ఓ మై ఫ్రెండ్, తడి కన్నులనే తుడిచిన నేస్తమా. ఓ మై ఫ్రెండ్, ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే, నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే. గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ పెళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వేడకుందే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచి నీడనివే. ఓ మై ఫ్రెండ్, తడి కన్నులనే తుడిచిన నేస్తమా. ఓ మై ఫ్రెండ్, ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా. థ్యాంక్ యూ సో మచ్. లిరిక్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే భరించండి. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ లాస్ట్ ఇంకో సాంగ్ వాడతా, మీరు వద్దన్నా కూడా వాడతా, భయపడకండి.
అందరికీ నమస్కారం. నా పేరు జానీ. నన్ను అందరూ గుర్తుపట్టకపోవచ్చు, అప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని. సార్ అందరికీ నమస్కారం సార్. కొద్దిగా టెన్షన్ ఉంది, ఎక్కువ మాట్లాడలేదు స్టేజ్ మీద. అసలు నా ఫ్రెండ్ లేడు, రవీందర్ గారు. వాడు ఉంటే చాలా విషయాలు చెప్పేవాడిని. లేదు చెప్పాడు. కానీ వాడు నేను ఈ స్కూల్లో గొడవ చేసినంత ఎవ్వరు గొడవ చేయలేదు. వాడు నేను ఎక్కువ, కానీ నేను కనబడేవాడిని కాదు. వాడు కనబడేవాడు, దొరికిపోయేవాడు, దెబ్బలు తినేవాడు. కానీ నేను ఎవరికి తెలియదు. అమాయకంగా ఫేస్ పెట్టుకునేవాడిని, బక్కగా ఉండేటోడిని, దెబ్బలు తినేటోడిని కాదు. కానీ వాడు దెబ్బలు తినేటోడు. కానీ గొడవ చేసిన దాంట్లో రవీందర్ గారు నేను ఎక్కువ. నాతోటి ఒక ఫ్రెండ్ ఉండేవాడు, చనిపోయినవాడు, ప్రమోద్ గారు. వాడు కూడా నాతో చాలా ఉండేవాడు. వాడు కూడా గొడవ చేయడం నెంబర్ 1. కానీ వాడు కూడా కనబడేవాడు. వాడితోటి ఉండి నేను తప్పించుకునేవాడిని, వాడి పేరు చెప్పుకొని. ఎందుకంటే వాడు ఏ టీచర్ ఏమనకపోయేది, అందుకని వాడితో ఉండి నేను తప్పించుకునేవాడిని. చాలా సంతోషంగా ఉన్నది మేమందరిని కలిసినందుకు. అండ్ రవీందర్ గారు ఉంటే చాలా చెప్పేటోడిని. వచ్చినాక వాడు మాట్లాడిన తర్వాత వాడిని అడుగుదాం ఏమేం చేసిండ్రో ఏందో. కానీ నాకు సోల్జర్ సార్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను చదువులో చాలా వీక్. లాస్ట్ బెంచ్ అంటారు చూడండి, ఫస్ట్ బెంచ్ నుంచి లాస్ట్ చదివేది నేనే. సార్ నాకు చెప్పింది ఒకటే, ఏం అర్థం కాకపోయేది. గజనీ మొహమ్మద్ గురించి చెప్పింది, ఇప్పటికీ మర్చిపోలేదు. గజనీ మొహమ్మద్ చెప్పేది సార్ ఎన్నిసార్లు దండయాత్ర చేసిండు, అన్నిసార్లు నేను కూడా దండయాత్ర చేసిన. లాస్ట్కు లైఫ్లో సెట్ అయినా సార్, మీ దయతోటి, అందరూ దయతోటి సెట్ అయినా సార్. నేను కరెంటు మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలో సర్వీస్ ఇంజనీర్గా చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, అందరికీ నమస్కారం. ముందుగా గౌరవనీయులు ఉపాధ్యాయులకు, అందరికీ నా తోటి మిత్రులకు, స్నేహితురాలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. స్కూల్ లైఫ్ అంటే అందరికీ ఎంతో ఇష్టంగా అండ్ ఎంజాయ్తోని గడిచిపోయింది. దాంతో తర్వాత మనం ఎవరికి వారు ఎడ్యుకేషన్ పరంగా అందరూ జిల్లా లెవెల్కి వెళ్ళడం జరిగింది. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉన్నత స్థానాలు ఉన్నందుకు అందరికీ కృతజ్ఞతలు. అలాగే స్కూల్ లైఫ్ అంటే మాతోటి చిన్న చిన్న జ్ఞాపకాలు అందరూ చెప్పారు. ఇక ప్రత్యేకంగా ఇక నా దగ్గర ఏం లేదు చెప్పడానికి. ప్రజెంట్ నేను అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటాను. నాకు 2 పాపలు. ఇక బయటికి వెళ్ళడం నాకు ఇష్టం లేకుండే, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎంఎస్సి బాటనీ చేశాను. మనం స్టడీ పరంగా, మన ఎడ్యుకేషన్ పరంగా మన సిటీలో జాబ్ చేస్తాననే ఫీలింగ్ కాకుండా సమాజం గురించి కూడా కొంచెం ఆలోచించి అందరూ ఏం జరుగుతుందనేది కూడా తెలుసుకోవాలి. ఓన్లీ జాబ్ పరంగానే మేము ఎంతో ఉన్నత శిఖరాలు ఉన్నామని కాకుండా మన సమాజం కూడా బయట ఏం జరుగుతుందనేది కూడా అందరూ కొంచెం ఆలోచన చేయాలి. అండ్ సమయించినందుకు నా తోటి మిత్రులకు ధన్యవాదాలు. రంజిత్ రెడ్డి, ప్లీజ్ కమ్ టు ద డాష్. ఏక్ బార్ కమ్. చిన్న విషయం, మనకు స్టార్టింగ్లో ఫేస్బుక్ ఉండేది. ఫేస్బుక్ ఎట్లా క్రియేట్ చేయాలో, ఎట్లా ఏం చేయాలో మాకు తెలియకపోదు. మాకు ఫేస్బుక్లో అన్ని క్రియేట్ చేసేవాడు మా రూపకర్త మా రంజిత్ రెడ్డి గారు రావాలి. ఇక ఇదే విషయంలో మా ఫ్రెండ్ ఒకరిని మేము ఏం చేసామంటే, ఫేస్బుక్ క్రియేట్ ఎట్లా చేయాలంటే, ఇప్పుడు మనమందరం డిగ్రీ సమయంలో అందరం మన తల్లిదండ్రులు ఎవరెవరు ఇస్తే మనం కష్టపడి చదువుకున్నాం. కానీ వాడు హనుమకొండ బాలసముద్రంలో ఒక మీ సేవా సెంటర్ను నడుపుతూ సమర్థవంతంగా, ఎంత పెద్దదాన్ని అంటే నడుపుతూ డిగ్రీ టాలెంటెడ్ ఫీల్డ్లో ఈ ఫ్లెక్సెస్ కూడా మ్యాక్సిమం ఇవన్నీ కూడా క్రియేట్ చేసింది వాడే. ప్లీజ్ దా
రంజిత్ ఈ సోషల్ మీడియా ఆర్గనైజేషన్స్ ఇవి ప్రింటింగ్ కానీ ప్రతిది ఒకటి దగ్గర ఉండి వాని యొక్క అమూల్యమైనటువంటి టైంను మనందరి కోసం వాడు కేటాయించిండు. వాడికి ఒకసారి అందరి తరపున క్లాప్స్ కొట్టండి అందరూ. ఒకసారి రా ఏం కదా. నా యొక్క తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క గురువులకు అందరికీ పాదాభివందన చేస్తున్నా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ హనుమత్ గురువే నమః. మనల్ని గురువులు ఎంతో కొట్టినా తిట్టినా మనం ఒక ఉన్నత స్థానంలో నిలబడాలని చెప్పి మన ఈరోజు ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు. నేను కూడా పెద్ద ఏం చదువుకోలేను, జస్ట్ ఎంఏ బీఈడి చేశాను. కొన్ని రోజులు స్కూల్లో చెప్పాను, కొన్ని రోజులు బ్యాంకులో పనిచేశాను. ఇవన్నీ నాకు ఏం నచ్చక డైరెక్ట్గా వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నాను. కాకపోతే నేను నిన్నటిదాకా 41 రోజుల మాలలో ఉన్నాను, హనుమాన్ దీక్షలో ఉన్నాను. రాలేము అనుకున్నాను. రాత్రి 2 గంటలకు వచ్చాను, వచ్చి 4 గంటలకు పడుకున్నాను. పడుకొని చూసారు అందరూ వచ్చి నాకు తోటి మిత్రులు కలవాలనే ఉత్సాహంతో, ఎంతో రెట్టింపైన ఉత్సాహంతో వచ్చి అందరినీ కలుసుకున్నాను. ఈరోజు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మనం చిన్నప్పుడు చేసిన గొడవలు, హిమబిందువుతో ఆడుకున్న ఆటలు, అందరితో ఆడుకున్న ఆటలు, మా బామ్మారి వెంకటేష్, శ్రావణ్, సీఎం, మా రాంబాబు అన్న, తిరుపతి మారన్న, మేము అందరం పెట్టుకున్న లొల్లిలు అవన్నీ చూస్తుంటే నాకు ఆ రోజులు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మన కుమారక్క వీర వసంత కుమారక్కతో కూడా లొల్లి పెట్టుకున్నప్పుడు ఆ రోజుల్లో అవన్నీ ఎవరు గుర్తులేకపోవచ్చు, నాకు గుర్తున్నాయి. ఆ రోజుల్లో దేని సార్ చెప్పేవారు, ఎప్పటికి చదవండి మన సోషల్లో ఎక్కువ మార్కులు వచ్చేది, దేని ఎక్కువ రాకపోయింది. సోషల్లో తిరుగుడు అంకమ్మరావు సార్ అది మనం కొట్టకపోయేది, కొట్టినట్టే కొట్టేది, ఎట్లా కొట్టితే అట్లా కొట్టలేదు మనల్ని, ఎట్లా కొట్టే సార్కే జరిగిపోయేది, అట్లా కొట్టేది మనల్ని. అంత గొర్రె కొట్టి బాబు సార్ మా ఫీజు కట్టలేదు సార్ అంటే కూడా బయట సార్ నడుకుపోయాలి. మరి అట్లా ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయి. రూపాయి గురించి కొట్లాడుకున్న రోజు ఉన్నాయి, గ్రౌండ్లో రూపాయి దొరికితే వెంకటేష్ నేను కొట్లాడుకున్న రోజు ఉన్నాయి రూపాయి గురించి ఆ రోజులో. ఇప్పుడు రూపాయి అంటే లెక్కలేదు, 100 రూపాయలు లెక్కలేదు. అట్లాంటి రోజులు మాకున్నాయి. అసలు సిచ్యువేషన్ నుండి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క అమ్మాయిలందరూ ఆంటీ అయిన అనుకోండి, అది వేరే విషయం. అది వేరే విషయం. ఇంకా ఇక్కడ ఒక మ్యారేజ్ కాలేదు నాకు, ఇంకా అబ్బాయి లేదు, అంకుల్ కాలేదు, ఇంకా అబ్బాయి లేదు. మీరందరూ ఆంటీ లేరు, మీ అబ్బాయిలే. వైఫ్ ఆల్సో ఎవిడెన్స్ తో సహా ఉంది ఇక్కడ చూడండి. ఇప్పుడు అందరు పిల్లలు ఒక్కొక్కరు 7th క్లాస్ 5th క్లాస్ 4th క్లాస్ ఉంటే ఇంకా నాకు పెళ్ళే కాలేదు. మన మానగానే బిడ్డ పెళ్ళి ఆట, నాకు ఒక్కసారి కూడా పెళ్ళి కాలేదు. మీ అందరు పెళ్ళి అని అందరు స్కూల్లోకి పోతారు. మా రంజిత్ అన్నకు నాకైతే పెళ్ళే కాలేదు. పెళ్ళి అయితే కూడా నమ్మకం లేదు మాకు. అలా అనేది ఉన్నారు వాడు నమ్మకం. మేము బ్యాచులర్ మీరు పోతాం అనుకున్నాం. మన జానిగాడ అయితే గిట్లుండే, నాకన్నా పక్క ఉండేది. ఇంకా వాడు ఘోరం అయిండు. మన రవీంద్ర అన్న నేనైతే మొత్తం స్కూల్ కారపుకోటలో సెంటర్ పోయి ఇక స్కూల్ ఏ కోర్టులో వెంకటేష్ తర్వాత నేనే ఇక అందరికీ మాదే ఫస్ట్. ఇక క్రికెట్ మ్యాచ్ ఏదంటే పోయి వెంకటేష్ ఉండేనా అందరం దగ్గర ఎంకరేజ్ చేసే సార్ కూడా ఉన్నారు మనకు. మన గేమ్ సార్ ఉంటారు, 10 మంది దొరికంటే మంచిగా ఉంది మనకు. సార్ లేకుండా పోయినా మొత్తం అంతా కలిసి ఉండి చేయించాలండి సార్. ఈ అంకమ్మ సార్ అది చెప్పొద్దు, ఇక మ్యాథ్స్ చెప్పట్లా సార్, అన్నీ చెప్పట్లా అమ్ము అన్ని ఘోరం ఉండే. ఇది అప్పటి తీపి గుర్తులు ఇంకా గుర్తు చేసుకుంటే ఈరోజు మొత్తం ఉండదు. ఇమ్మ కిందక్క గురించి చెప్పాలంటే అప్పుడు అక్క అబ్బు డేంజర్, బాగా డేంజర్. అబ్బు వీర వసంత కుమార్ అక్క కూడా మనం ఎట్లా లాస్ట్ బెంచే, మనం లాస్ట్నే ఉంటాం. ఎట్లా జాని గాడు, నేను, మా వెంకటేష్ గాడు అందరం మన లాస్ట్ బెంచే. మనం ఎప్పుడు చదువులో ముందు ఉంటలే కాదు, ఏదో అట్లా ఉడ్డెక్కించిన చదువును ఉడ్డెక్కించి అట్లా నడుపుకుంటూ వచ్చిన ఇన్ని రోజులు అందరూ మంచిగా సెటిల్ అయ్యారు. ఇట్లాంటి గెట్ టుగెదర్ పార్టీలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీకేమైనా తీపి గుర్తులు గుర్తు చేసి ఇబ్బంది పెడితే క్షమించండి. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. రియల్గా ఎంత సంతోషంగా ఉందంటే వెరీ వెరీ హ్యాపీ.
ఈ యొక్క గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్గా మీరు కొనసాగిస్తున్నారంటే దీని వెనుక ఎంత కష్టం ఉన్నదో నేను బాగా ఆలోచిస్తున్నా అప్పటి నుండి. ఇది నిజంగా బిగ్ టాస్క్ అంటే బిగ్ టాస్క్. ఎందుకు దీన్ని బిగ్ టాస్క్ అని చెప్తున్నా అంటే నేను 10th క్లాస్ 1991-92 బ్యాచ్, 35 years. మీరు 19 or 20 years కంప్లీటెడ్. మేము కూడా 2020లో వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకున్నాం, 43 members. ఎవరు కూడా కాంటాక్ట్లో రారు, వాస్తవంగా ఎవరు ఒక రెస్పాండ్ కారు, ఒక మెసేజ్ చేయరు, ఒక కాల్ లేదు. చాలా ప్రాబ్లం. గర్ల్స్తోని కాంటాక్ట్ కావాలన్నా కష్టమే, బాయ్స్తోనైనా కష్టమే. మీరు 20 years, మేము 35 years బ్యాక్ కంప్లీట్ చేసుకున్నాం 10th బ్యాచ్. రియల్గా ఇటీవలనే ఇక కొద్దిగా అందరు లైన్లోకి వచ్చారు. అంటే ఒక రకంగా ఇక చేయాలనే ఒక కోరిక. నేను ఎందుకు చెప్తున్నా అంటే మేము ఈ 35 years తర్వాత జస్ట్ మేబీ ఇది జూన్ ఆర్ మే మంత్లోనే కంపల్సరీ గెట్ టుగెదర్ చేసుకోవాలనుకుంటున్నాం 35 years తర్వాత. ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే నేను చేసిన ఈ 25 years, ఇది 25th year ఇక్కడ వర్కింగ్ ఇయర్, 25th year, 25 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా. ఈ 25 సంవత్సరాలలో నాకు తెలిసి నేను ఇది 2వ గెట్ టుగెదర్ పార్టీ. ఫస్ట్ జస్ట్ 6 months బ్యాక్ దసరా హాలిడేస్లో ఒక బ్యాచ్ వాళ్ళు చేశారు. ఓకే, దే ఆర్ కండక్టింగ్ దట్ హాల్, అక్కడ హాల్లో కండక్ట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చేశారు, వాళ్ళు కూడా బాగా చేశారు, ఇంకా వాళ్ళను మించిపోయి చేశారు. నిజంగా చెప్పాలంటే ఆల్ ఆఫ్ యూ హ్యాట్స్ ఆఫ్. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఫ్రెండ్షిప్ను ఇలాగనే కొనసాగించండి. ఇప్పుడు దీంట్లో మీరు ఒక 40, నేను క్లాస్ టీచర్, మీకు ఐడియా ఉందో లేదో మరి, ఎవరు కూడా అనౌన్స్ చేయలే క్లాస్ టీచర్ మాకు ఏం సార్ అని. సోషల్ అని బాగా చెప్పారు. ఓకే, వెరీ వెరీ థ్యాంక్ యూ. అందరిని కూడా బాగా అప్రిషియేట్ చేశారు, చాలా సంతోషం. ఇక ఈ యొక్క మీ యొక్క ఫ్రెండ్షిప్ని ఇలాగనే కొనసాగించాలని. ఇంకా నేను చెప్పేది ఏంటంటే సరే, ఎవరైనా ఒకరు దీంట్లో సెటిల్ కాని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు మంచిగా ఎప్పటికీ ఒక కోఆర్డినేషన్గా ఉండండి. మీ దాంట్లో ఎలాంటి ఫంక్షన్స్ అయినా, మ్యారేజ్ కావచ్చు, ఎలాంటి ఫంక్షన్స్ అయినా కంపల్సరీ వెళ్ళండి. మంచి ఫ్రెండ్షిప్తో ఉండండి. ఇలాగనే కొనసాగించండి మీ యొక్క బ్యాచ్ను, ఓకేనా? అలాగే ఇక మన స్కూల్ విషయానికి వస్తే నేను 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను చెప్తున్నా. ఫస్ట్ 10-12 సంవత్సరాలు పెద్ద సార్, మన గౌరవనీయులు కరుణాకర్ సార్ గారు, స్కూల్ ఫౌండర్ లతా కరుణాకర్ రావు గారు, మీకు ఎలాంటి దేవతలో మాకు కూడా తల్లిదండ్రులు దేవతలు. సార్ ఇప్పుడే వెళ్ళారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకు, మనకు లైఫ్ ఇచ్చారు. నేను కూడా MA B.Ed PhD చేశాను, దీంట్లోనే చేస్తున్నాను. 2 times DSCలో. మొన్న అయితే మన జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో 13th ర్యాంకు, 13వ ర్యాంకు వచ్చింది. అయినా జాబ్ రాలేదు. అయినప్పటికీ తప్పదు, మనం ఏదో ఒక పని చేసుకోవాల్సిందే. ఇది అందరికీ, మనందరికీ ఒక కన్నతల్లి లాంటిది. మీ అందరికీ చదువు నేర్పింది, నేను ఇంకా చదువునిస్తున్నా. అందరు కూడా చెప్పారు, చాలామందికి అందరికీ పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు. అప్పుడు మీరు కూడా కృషి చేశారు. అక్కడ చిన్న షెడ్స్ ఉండడం జరిగింది. షెడ్స్ ఒక చర్చ్లోనే మామూలుగా మన యొక్క క్లాసులు కొనసాగినాయి. ఇప్పుడు అయితే అన్ని బిల్డింగ్స్ ఏర్పడ్డాయి, చాలా డెవలప్ చేశారు. కరుణాకర్ సార్ గారు ఒక స్థాయికి తీసుకెళ్తే దీన్ని ఆకాశాన్ని అంటే విధంగా అందించిన మన కరెస్పాండెంట్ కార్తికరావు గారు, హ్యాట్స్ ఆఫ్. అలాగే మా స్కూల్ డైరెక్టర్ కృష్ణ చైతన్య అండ్ మానస గారు కూడా మాకు చాలా హెల్ప్గా ఉంటారు. నిజంగా చాలా సార్ పాత్ర కూడా చాలా ఉంది. నాకు స్టూడెంట్ అయినప్పటికైనా, ఎందుకంటే నేను ఒక సార్గానే భావిస్తా. ఇప్పుడు మీరు అందరికీ కూడా మేము సార్ అని పిలవచ్చు. అందరూ ఒక మంచి పొజిషన్లో మీరు సెట్ అయ్యారు. వాస్తవంగా మీరు అందరూ మేడమ్స్, మీరు అందరూ సార్, అంతేనా కదా? వాస్తవంగా అందరూ అంతే. మీరు ఎలాగున్నామో మేము కూడా అలాగే ఉన్నాం. ఓకే, అయినప్పటికైనా శిష్యులే. సరే, చాలా సంతోషం. మీరు విజ్ చేస్తే అదే మాకు ఒక 10,000 కోట్ల లాగా భావిస్తాం మేము, అంతేనా కదా? ఈ యొక్క ప్రయాణం ఇలాగే కొనసాగాలని నేను తెలియజేస్తున్నా. ఓకే, ఇంకొక విషయం, చిన్న విషయం. మీది 2005-06 ఆ టైంలో రియల్లీ అప్పుడు మన ఫ్రెండ్స్ అడుగుతుండేవారు. నాకు అప్పటికి మ్యారేజ్ కాలే. మీరు కూడా మ్యారేజ్ గురించి చెప్పారు కాబట్టి ఒక్కటే నిమిషం, ఎక్కువసేపు చేయను టైం. అయితే సార్ ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటా అన్నాను. సరే, 2010లో అయింది. కొంతమంది కూడా రావడం జరిగింది. ఒక బాబు. పాప 9th క్లాస్, అంటే జూనియర్ 10th ఇప్పుడు ఇక్కడే చదువుతుంది. ఇంకా టాప్ 1 పొజిషన్లో ఉంటుంది. సరే, బాబు 7th క్లాస్ ఇప్పుడు చదువుతున్నాడు. ఓకే, నేను ఈ తల్లిలా భావించే ఇక్కడే నేను చదువు చెప్తున్నా, మా పిల్లల్ని కూడా ఇక్కడే చదివిస్తున్నా.
మనందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది, అంతేనా కదా? కానీ మన స్కూల్ మీరు అప్పుడు లెవెల్లో పోల్చుకుంటే హైలైట్ లెవెల్లో తయారైంది. ఇప్పుడు మనకు 1300 స్ట్రెంత్ ఉంది, 1300 స్ట్రెంత్ అన్ని సెక్షన్లు, టోటల్ ఇంగ్లీష్ మీడియం. వాస్తవం నేను అప్పుడు తెలుగు మీడియంలో చెప్పేది, స్టార్టింగ్లో నేను కూడా చాలా కష్టపడ్డా. ఇప్పుడు అనర్గళంగా మీరు ఎట్లయితే ఆ యొక్క నన్ను తెలుగులో ఎలా చెప్పారో అని అనుకున్నారో, ఇంగ్లీష్లో ఆ రకంగా నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు మాకు ఇంతకుముందు 10/10 ఉండేది, ఆ రకంగా 10/10 కూడా ఒక 25 మందికి, అంటే 100కు 100 మార్కులు వచ్చినట్టు సోషల్లో, అట్లా ఒక 25 మందికి 30 మందికి అట్లా వస్తూ ఉండేది. సరే ఓకే, ఇది ఇలాగే కొనసాగాలి. ఇది 2వ గెట్ టుగెదర్ పార్టీ, ఇంకా చాలామంది చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. వాస్తవానికి ఇలా మమ్మల్ని ఈ రకంగా ఈ యొక్క గెట్ టుగెదర్లో నేను యాజ్ ఏ టీచర్గా పార్టిసిపేట్ చేస్తున్నా. అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా స్టూడెంట్ కూడా పార్టిసిపేట్ చేయాలని నా కళ. అది ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ యొక్క మన యొక్క తల్లిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మీరు ఎక్కడ ఉన్నా కూడా మన స్కూల్కి సంబంధించిన విషయంలో మీ పిల్లలు కావచ్చు, ఇంకెవరినైనా చేయండి. వాళ్ళను భావిత పౌరులని మనకు చాలామంది చెప్పారు. ఆ రకంగా తయారు చేసే బాధ్యత మాది. థ్యాంక్ యూ అన్న. ఓకే, ధన్యవాదాలు. తట్టుకోలేకపోతున్నా. నెక్స్ట్ ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు. గురించిన గురువు గారికి, గురువులకి అండ్ నా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇంకేం మాట్లాడాలి? నాకు ఈ స్కూల్తో చాలా అనుబంధం ఉంది అండ్ అందరి చాలా మంచి అనుబంధం ఉంది. అవి చెప్పుకోవాలంటే ఈరోజు సరిపోదు. మంచి గుర్తులు, అందరూ నా ఫ్రెండ్స్ నన్ను కలవరిస్తున్నారు ఇక్కడ. ఎప్పుడు పైకి వచ్చి మాట్లాడతాడా అని, కాబట్టి అంతా నేను మాట్లాడలేను. ఐఎమ్ నాట్ ఏ గుడ్ స్పీకర్. కావాలంటే కింద ఉండి ఎంకరేజ్ చేస్తాను కానీ పైకి వచ్చి మాట్లాడే టైప్ కాదు. బట్ ఈరోజు వచ్చాను మాట్లాడదామని. అది కూడా ఎక్కువ మాట్లాడను. అండ్ కమింగ్ టు మన సార్స్, ఫస్ట్ నుంచి వస్తాను. రాజు సార్ నాకు మంచి బాండింగ్ ఉండే ఆ టైంలో. గ్రౌండ్లో చిట్టులు పెట్టి దొరుకుతుంటే పట్టుకొని చిట్టులు లాక్కునేవాడు, పాపం మళ్ళీ ఇచ్చేసేవాడు, రాసుకోరా. అది మర్చిపోలేము. అది ఏదో ఇప్పుడు లీక్ చేసిన. అండ్ వేణు సార్ చాలా స్పెషల్ మాకు, క్లాస్ టీచర్. అండ్ ఎవరు మీరు మర్చిపోయారు క్లాస్ టీచర్ అని చెప్పాడు. నాకు లాస్ట్ టైం వస్తే ఫస్ట్ వచ్చి చెప్పలేదు ఏమైనా, నేను వచ్చింది లాస్ట్ కదా. క్లాస్ టీచరు అండ్ చాలా మోటివేట్ చేసేది. క్లెవర్స్ కాకుండా వెనుకబడిన వాళ్ళు, అంటే మేము వెనుకబడిన వాళ్ళు ఉండేది అందరం మా బ్యాచ్, వాళ్ళందరికీ స్పెషల్గా కేర్ తీసుకునేది, ఒక్కొక్కటిగా నేర్పించేది. సో అలా సార్తో మంచి అనుబంధం. అంకమరావు సార్ గారు మంచి తిట్లతో మమ్మల్ని గ్రౌండ్లో కానీ క్లాసుల్లో కానీ, అండ్ మేము డౌట్లు అడిగితే నీకు డౌట్లు కూడా వస్తున్నాయా ఎప్పటి నుంచి, అదే జంగల్ నీకు డౌట్లు కూడా వస్తున్నాయా అని. చాలా అవి రోజులు గుర్తు చేసుకుంటే చాలా బాగుంటుంది. అవి మళ్ళీ తిరిగి రావు ఆ రోజులు. ఇప్పుడు అందరం ఎవరి పనిలో వాళ్ళు ఉంటాం. ఇప్పుడు అఫ్కోర్స్ ఎవరు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేయను. ఇట్లాంటి నాకు ఫోన్ చేసి అందరికి చెప్తాడు, రవిగాడు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడు, వాడు బిజీ అయిపోయాడు, మారిపోయాడు అని చెప్పేసి. ఎందుకంటే షెడ్యూల్ అలాంటిది. నేను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఏరియా మేనేజర్, కార్ లోన్ సేల్స్లో తెలంగాణ మొత్తం హ్యాండిల్ చేస్తాను. సో ఏంటంటే నాకు డైలీ కస్టమర్స్ నుంచి, డీలర్స్ నుంచి అండ్ కౌంటర్స్ నుంచి ల్యాక్ ఆఫ్ కాల్స్ వస్తాయి. నాకు 2 ఫోన్స్ ఉంటాయి, పర్సనల్ అండ్ ఆఫీస్. సో పర్సనల్ మ్యూట్లో పెట్టేసి పడేస్తాను పక్కకి. ఈవినింగ్ వచ్చేసరికి 7 అవుతుంది. ఆ టైంకి ఫోన్ కూడా చూసుకోను, స్టేటస్లు అన్ని వాట్సాప్ స్టేటస్లు రాత్రి 9, 10కి పడుకునేటప్పుడు చూస్తాను ఎవరెవరు ఏం పెట్టారని. అందుకే మన గ్రూప్లో కూడా నేను ఎక్కువ రిప్లైలు ఇవ్వను. ఆ టైంలో కూడా సైలెంట్గా అంతే చూసేసి ఓకే వదిలేస్తాను. సో అలాంటి టైంలో చాలామంది కాల్స్ కూడా నేను రిసీవ్ చేసుకోలేకపోయాను. ఎవరు ఫోన్ చేసినా అది వృత్తిపరంగా నాకు, నేను బిజీగా ఉండి మీ కాల్స్ ఎత్తలేకపోయాను తప్ప ఇంకేం లేదు. మిమ్మల్ని మర్చిపోయినట్టు కాదు, అలా అని ఇగ్నోర్ చేస్తున్నట్టు కాదు. మీరందరూ నాకు స్పెషల్ అందరూ. అండ్ బాలాజీ సార్
హిందీ ముక్క రాకపోయింది నాకైతే హిందీ అని కాదు, నాకు ఏది రాకపోయేది అప్పుడు. ఏ లాంగ్వేజ్ రాకు, తెలుగు ఒక్కటి కొంచెం మంచిగా వచ్చేది సత్యనారాయణతో నేర్పించినప్పుడు. అంటే సార్ అని కాదు, నాకు అదొక్కటి బాగా వచ్చింది అంతే. ఏ సబ్జెక్ట్లో అన్ని వీకే. అండ్ హిందీలో సార్ బాగా చెప్పేవారు, బాగా కొట్టేవారు కూడా. కమింగ్ టు పీటీ సార్, కుమార్ సార్ గారితో నేను ఎక్కువ స్పోర్ట్స్ కూడా ఆడకపోయేది. చూసి అక్కడ కూడా ఆడియన్స్ ఏమో వీళ్ళందరూ ఆడుతుంటే నేను ఎక్సర్సైజ్ చేయడానికి ఉండేది. మా బాబు సార్ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన రమేష్ మామ. అప్పుడు కలవకపోయేది కానీ అయిపోయాక బయటకు వచ్చాక మేము రెగ్యులర్ కలుస్తుంటాం, ఇక్కడే కలిసి తిరుగుతాం. మెయిన్గా చెప్పాలి అంటే నా విద్యాభ్యాసం బాబు సార్తో స్టార్ట్ అయింది. ఉన్న జనరేషన్లో అందరికీ అక్షరాభ్యాసాలు సరస్వతి దగ్గర అవుతాయి. నా ఫస్ట్ అక్షరాభ్యాసం అనేది బాబు సార్తో స్టార్ట్ అయింది. మెయిన్గా ఆదర్శ సంస్థ గురించి చెప్పాలంటే మెయిన్గా కర్ణాకర్ సార్ గురించి చెప్పాలి. తను ఆదర్శ సంస్థ అనేది కేవలం వ్యాపారం కోసం కాకుండా ప్రజాసేవ కోసం అన్నట్టు దానిగా పేద తేడా లేకుండా సేవ చేసేలా అన్నట్టు. అలాంటి వాళ్ళకి ఎంతోమందికి నేను ప్రతి సంవత్సరం కొద్దిగా ఫీజు కట్టానా లేదో కూడా నాకు తెలియదు. సార్ కట్టలేదంటే పోరా అనేది, అంతే తప్ప ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టిందే లేవు. నాలాంటి వాళ్ళకి చాలామందికి లైబ్రరీ ఇచ్చాడు. వస్తే తర్వాత వేణు సార్కు సోషల్ బుక్ అనేది వేణు సార్ రాశారా చదివి చెప్తున్నాడు అనేది మాకు అర్థం కాకపోయా. భారతదేశ పట్టణం సార్ గీసాడా లేకపోతే బుక్కే అనేది కూడా తెలియకుండా ఉండేది. డిస్ప్లే గుర్తుపెట్టుకోవాలంటే సారే ఫస్ట్ ఓయితూ అదనైపోవాలి. మ్యాథ్స్ సార్ సీన్ సార్ను చూసినప్పుడు శంకర్ అనే డైరెక్టర్ సీన్ సార్ గురించి తెలిసింది. రోబో సినిమా తీసేవాడు కాదేమో. రిజిస్టర్ అవసరం లేదు, బుక్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. 10 రోజుల కింద తీసుకొచ్చింది. ఏ స్టూడెంట్ ఏ స్టేట్ తీసుకొచ్చేది కూడా సార్కి అంత నాలెడ్జ్ ఉంటుంది. అంకమ్మరావు సార్ నవోదయ టీచర్గా వచ్చేసి నేను ఒక నవోదయనే కాదు, ఫిజిక్స్ మ్యాథ్స్ ఏదైనా చెప్పగలను, విద్యార్థుల కోసం నేను ఏ విధంగా అయినా సహకరించగలనని చెప్పి ఒక 20 సంవత్సరాలుగా సేవ చేస్తూ ఉన్నాడు. బాలాజీ సార్తో చెప్పాలి అంటే మా ఇద్దరికి స్నేహం చాలా పెద్దది, చాలా దగ్గరగా. కుమార్ సార్ నాకు కబడ్డీ అనేది తెలియనప్పుడు లింకులు ఎలా కొట్టాలో ఏది చేయాలో అని నేర్పించింది కుమార్ సార్. ఎక్స్ట్రా ప్లేయర్ రాజ్ సార్ అంటే ఇక నేను హాస్టల్లో లేను కాబట్టి రాజ్ సార్తో నాకు ఎక్కువ లేదు. థ్యాంక్ యూ ఆల్. గెట్ టుగెదర్ పార్టీ అనేది మన 10th క్లాస్ వాళ్ళు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన పేరు అందరికీ అలాగే మన నమస్కారం చేస్తున్నాను. కొంచెం స్టేజ్ మీద మాట్లాడడం రాదు, నాకేం కొంచెం కొత్తగా టెన్షన్ చెప్పాలంటే మన స్కూల్లో లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అంటే నేను వ్యవసాయం చేస్తున్నాను. నాకు పెళ్ళైంది 2 పాపలు. ఒక పాప 7th చదువుతుంది, ఒక పాప 5th చదువుతుంది, ఈ స్కూల్లో చదువుతుంది, చిన్న పాప. హలో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆర్గనైజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా సుమాసన. యాంకరింగ్ సభాధ్యక్షులు నవ్య గారికి, అదే ఆదర్శ విద్యా వ్యవస్థల స్థాపకులు లతా కర్ణాకరరావు గారికి, ఎప్పుడు విద్యా వ్యాపారంగా ఎప్పుడు చూడలేవాళ్ళు. ఇప్పుడు చూడండి, కార్పొరేట్ విద్యా వ్యవస్థ చూడండి, హాస్పిటల్ కానీ విద్య కానీ వ్యాపారం అయిపోయింది. చాలా అర్థం చేసుకోవాలి. మారుమూల ప్రాంతాలలో తక్కువ ఖర్చు పెట్టి పేద ప్రజలకు, పేద విద్యార్థులకు విద్యను అందించాలి సంకల్పంతో ఒక విద్యాలయం అంటే
మన ఊర్లలో ఒక గుడి నిర్మించుకుంటాం. ఎంతమంది కష్టపడితే ఆ ఒక గుడి నిర్మాణం అవుతుందో అదేవిధంగా మొట్టమొదటి బ్యాచ్ ఇక్కడ స్కూలు ఏర్పాటు చేసిన టైంలో మరి 10వ తరగతి విద్యార్థులను మా గణపూర్లో మన విశ్వభారతి స్కూల్లో ఫార్వర్డ్ చేసి విద్యార్థులను మరి ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ యొక్క కుటుంబానికి మరి ఈ ప్రాంతానికి ఎల్లవెల్ల చేసినటువంటి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా నాతోటి ఉపాధ్యాయ బృందం వాస్తవానికి ఒక్కొక్క రంగంలో చాలా మెలకువలు వాళ్ళు కష్టపడి మీకు ముందు ఒక లెసన్ చెప్పే ముందు చాలా కష్టపడి నైట్ వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు. మీరు ఎంత కష్టపడి ఎగ్జామ్కు ఎంత ప్రిపేర్ అవుతారో వాళ్ళు మీకన్నా ఎక్కువ ప్రిపేర్ అయ్యి మీకు మంచి అర్థమయ్యే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి సబ్జెక్టు హిందీ కానీ సోషల్ కానీ ఇంగ్లీష్ కానీ ప్రతి సబ్జెక్టు ప్రతి వారు వారి యొక్క అనుభవంతో మీకు మంచి విద్యార్థిని మంచి విద్యను అందించాలి, మంచి ఉన్నత స్థాయిని తీసుకురావాలి అనే ఒక ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ఉంటుంది. నేనున్నా నా పాత్ర నేను కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అనేది నేను పీఈటీగా మీరు ఎంత చదివినా కానీ మీ దగ్గర క్రమశిక్షణ అవసరం, ఎంత ఎదిగినా కానీ మీ దగ్గర ఓర్పు అవసరం. మీరు క్రమశిక్షణతో ఉంటేనే ఎన్ని క్లాసులు చెప్పినా మీరు ఓర్పుతో వినేంత స్టెమినా మీ దగ్గర ఉండాలి. ఆ స్టెమినా నా వంతుగా కొంత మీ దగ్గర ఉండాలి. నాతో పాటు నేను ఇంత చెప్పిన దానికి మీరు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ఇంత పొజిషన్ ఉన్నారంటే నేను చాలా అదృష్టంగా భావించుకుంటాను. ఎందుకంటే 2004లో అంతకుముందు నేను కాకతీయ స్కూల్లో చేసిన రేగొండల నేను క్రీడలలో చాలా బాగా ఇంట్రెస్ట్ పెట్టేవాడిని. కానీ ఇక్కడికి కరుణాకరరావు సారు కబడ్డీ అంటే చాలా ఇంట్రెస్ట్, బాల్ బ్యాడ్మింటన్ అంటే ఇంట్రెస్ట్, ఏ ఆటలైనా చాలా గొప్పగా ఎంకరేజ్ ఉండేది. అతని దగ్గర నేను రావాలని అంటే నేను ఫస్ట్ నేను ఒప్పుకోపోయేది. నేను ఒప్పుకుంటే మాత్రం చాలా నమ్మకంగా మాటిస్తే మాట కట్టుబడి ఉండేవాడిని. వాళ్ళు నా కోసం నెలల కొద్ది తిరిగారు. మా ఊరికి వచ్చిండు. మా ఊరికి వస్తే మరి కుమార్ సార్ ఒప్పుకున్నాడా ఏమో సార్ ఒప్పుకోలే, ఇంకా ఒప్పుకుంటే మాత్రం వస్తాడు, ఒప్పుకోపోతాడు రాడనేది. అంటే వాస్తవానికి ఓ టైంలో వాళ్ళకు ఒప్పుకొని నేను కూడా రావాలని అంటే నేను కూడా ఇక్కడ ప్రాంతం ఏంది, నా పరిస్థితి ఏంది, నేను అక్కడి నుంచి రావాలంటే మరి ఇక్కడ కూడా ఒక 2 రోజుల ముందు రావడం జరిగింది. స్కూల్ అందరిని తెలుసుకున్నా, రూమ్ అన్నీ తిరిగిన, ఫుల్ స్ట్రెంత్ నాకు సరిపోయేంత స్టెమినా అవపడ్డది. అవపడిన తర్వాత స్టాఫ్ ఒక్కొక్కరు చరిత్ర చెప్తున్నారు. ఆంధ్ర నుంచి వెళ్ళి చాలా వాస్తవానికి తెలంగాణకు ఆంధ్రకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మనకు మన స్టాఫ్ అంటే మీ పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉన్నటువంటి పిల్లలు ఏంది, ఏదైనా చిన్న దేవుని చేస్తారు చూసినామా, మన దేవుని చేస్తే మన అభయత్తారు నా కొడుకు తినాలని, అవునా కదా. కానీ మన వాళ్ళు తీసుకుపోతారు. మరి వాళ్ళకు ఏమైనా ఫంక్షన్ అయినా చిన్న ఫంక్షన్ అయినా వాళ్ళు పోకపోయేది. నాకు చిన్న ఫంక్షన్ అయితే ఉరికేది. అంటే ఎక్కడ అర్థం చేసుకోవాలి, ఆంధ్ర టీచర్లు అయితే అందుబాటులో ఉంటారు, ఒక సంక్రాంతికి పోతారు. తెలంగాణ టీచర్లు అయితే సావుకు పోతారు, దేవునికి పోతారు, ఫంక్షన్కి పోతారు అనేది మేనేజ్మెంట్ గుర్తించేది. నేను చాలా దగ్గర నుండి చూసిన. అంటే మనకు సెంటిమెంట్లు ఎక్కువ. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చారు. ఎందుకంటే ప్రతి వారికి డబ్బులు అవసరం. కానీ మనం డబ్బు కాదు, మనకు ఆత్మాభిమానం ఎక్కడ కోల్పోతామో, మన చెల్లె పెళ్ళికి పోకుండా, మన చిన్నమ్మ బిడ్డ పెళ్ళికి పోకుండా, ఏదైనా పెళ్ళికి పోకుండా మనం చాలా బాధపడతారు, ఎక్కడ ఇబ్బంది పడతారో మనం అటెండ్ అయ్యేది. కానీ వాళ్ళు ఒకేసారి సంక్రాంతికి పోయేది. ఎన్ని కష్టాలు వచ్చినా, అక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నా, వాళ్ళ కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళు. విద్యార్థులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు రాధిక. నాకు ఒక బాబు, మా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తారు. నేను ఎంబీఏ చేశాను, ఇంట్లోనే ఉన్నాను. ప్రస్తుతానికి బాబు చూస్తున్నాను. బాబు హైదరాబాద్లో బేగంపేట పబ్లిక్ స్కూల్లో సీట్ వచ్చింది, అక్కడ చదువుకుంటాడు బాబు దగ్గర. థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్ హలో చెప్పినా ఓకే. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయునికి నమస్కారములు. ముందుగా నా ఫ్రెండ్స్కి, గర్ల్స్కి అండ్ బాయ్స్కి హాయ్. నాకు 2 పిల్లలు, బాబు పాప. బాబు 9th క్లాస్ ఇప్పుడు, పాప 6th క్లాస్. హస్బెండ్ బిజినెస్, నేను హౌస్ వైఫ్.
ఓకే రెవెన్యూ స్కూల్ నుంచి మేము చాలా విజ్ చేసేవాళ్ళం. ఇక్కడికి బస్ స్టాండ్కి వచ్చినాక మళ్ళీ బస్ మిస్ అయిందని ఇంటికి వెళ్తాం. వాళ్ళ డాడీ అక్కడ కోచింగ్ ఇచ్చేవాడు. వాళ్ళ డాడీ ఇక్కడ మన కన్నకర్ సార్కి ఇచ్చేస్తే ఇక్కడ వచ్చి రూమ్లేసి తెచ్చాడు. నాకు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండే చంద్రమౌళి అన్నయ్య, మహేష్ అన్నయ్య. నేను మర్చిపోను ఎప్పుడు వాళ్ళిద్దరిని. ఓకే, నా బెస్ట్ ఫ్రెండ్స్ జ్యోతి, ఎన్ జ్యోతి రాలేదు, జ్యోత్స్న, శిరీష. వీళ్ళు బాగా కలిసి ఉండేవాళ్ళం. వాళ్ళే మిస్ అయ్యారు ఇందులో. ఓకే, అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నేను వాస్తవానికి 6th క్లాసులోనే బయటికి పోయినా. చాలామందికి నేను దరిదాపుగా తెలియదు. కాకపోతే లోకల్లో తిరుగుతాయి కాబట్టి రమేష్, సీఎం, శ్రావణ్, మహేష్, కొంతమంది తర్వాత వచ్చిన వాళ్ళు మాత్రం తెలియదు. ఎందుకంటే నేను వ్యవసాయం చేసుకుంటాను ఇంటికాడ. నాకు ఒక బాబు, ప్రజెంట్ హ్యాపీ లైఫ్, సింపుల్. ఓకే, థ్యాంక్ యూ. పూర్వ విద్యార్థుల సమ్మేళనం 2005-2006 బ్యాచ్కి మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన చైర్మన్ కరుణాకరరావు గారు, మరి మన యంగ్ అండ్ డైనమిక్ కరస్పాండెంట్ గారు కార్తీరావు గారు, మరియు అధ్యాపక బృందం అందరికి కూడా మరి నా నమస్కారాలు. అలాగే 2005 and 2006 బ్యాచ్ అంటే బాగా ఎఫెక్షన్ ఉంది, బాగా ఎఫెక్షన్. ఎందుకంటే అందరూ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ కూడా నాకు టచ్లో ఉంటారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో చాలామంది ఉన్నారు. చాలా సంతోషం ఇది. రవీందర్, ముఖ్యంగా రవీందరు అప్పుడు చూసినప్పుడు చిమిడి కారుతూ ఉండేది. ఇంకొక ప్రవీణ్ ఉండేవాడు. వీళ్ళిద్దరికి చీమిడి ఎక్కువ కారుతూ ఉండేది. అయితే ఎట్లరా బాబు వీళ్ళు ఎట్లా అయిందంటే వాళ్ళే ఇప్పుడు నెంబర్ 1 అయ్యారు. వాళ్ళే నెంబర్ 1 అయ్యారు. అదే ప్రిన్సిపల్ ఇప్పుడు ఆదర్శ స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తున్న మన యంగ్ అండ్ డైనమిక్ కరస్పాండెంట్ కార్తీరావు గారు. రీసెంట్గా చాలామంది డిఫరెంట్ ఫీల్డ్స్లో సెట్ అయ్యారు. హైకోర్టు లాయర్గా చేసేటోళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేరు ల్యాక్స్ ఆఫ్ రూపీస్ 1 month తీసుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఇదంతా కూడా మీ యొక్క విజయమే. ముఖ్యంగా మీ బ్యాచ్లో 90% సెటిల్ అయిపోయారు అందరూ దాదాపుగా. ఇక పాపం వాళ్ళిద్దరూ చాలా చిన్న వయసులో చనిపోయారు. ప్రమోద్ ప్లస్ నగేష్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అది దురదృష్టకరం. అలాగే ప్రమోద్ హెల్త్ ప్రాబ్లం ఉంది, హార్ట్ చిన్నప్పుడే ప్రాబ్లం ఉంది. వాళ్ళు మ్యారేజ్ ఏం కాలేదు, చిన్న వయసులో చనిపోయారు. నాకు చాలామందితో అవినవ సంబంధం ఉంది. రీసెంట్గా నేను ఒక సైన్స్ ఫేర్కి వెళ్తుంటే మహేష్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. మహేష్ పోలీస్ స్టేషన్లో ఉంటే రోడ్డు మీదకి వచ్చాడు. సార్ ఎక్కడికి వెళ్తున్నా సార్, ఇట్లా సైన్స్ ఫేర్ ఉంది వెళ్తున్నాం అన్నాం. అప్పుడు అనిపించింది ఈ బ్యాచ్ మాకు ఈ గెట్ టుగెదర్ పార్టీ ద్వారా నేను ఇంకొక 10 years కూడా గట్టిగా చెప్తాననేది ఎనర్జీ వచ్చింది నాకు. చాలా వండర్ఫుల్ బ్యాచ్, మార్వలెస్. జీవితంలో గుర్తుంటుంది మీరు చేసే ఎఫర్ట్స్ అంతా ఇదిగా ఉన్నాయి. ముఖ్యంగా మన ఆదర్శ స్కూల్లో మీకు ఇచ్చినటువంటి వాల్యూస్లో ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి నేను చాలా స్కూల్స్ మొన్న వెళ్ళాను. ఓ స్కూల్కి వెళ్తే ఆ గ్రౌండ్ ఎంత ఉందంటే మన వచ్చే దారిలో ఎంత ఉందో అంత ప్లేస్ ఉంది. యాక్చువల్గా మన గ్రౌండ్ ఇటు ఉంది అటు ఉంది. ఫిజికల్ ఫిట్నెస్ కావాలంటే కంపల్సరీ గ్రౌండ్ ఉండాలి. ఈ రోజుల్లో ఈ గ్రౌండ్ అనేది ఎక్కడ కనపడలేదు, ఏ స్కూల్లో కూడా. వాళ్ళంతా బిజినెస్, మనకు బిజినెస్ కాదు. ఇప్పుడు ఇంత గ్రౌండ్ కొనాలంటే గారేపల్లి ఇప్పుడు కోటి రూపాయలు అవుతుంది. ఆ ₹1 కోటి ఖర్చు పెట్టరు. కాబట్టి ఒక విద్యని వ్యాపారంగా కాకుండా ఒక సమాజ అభివృద్ధి అవ్వాలనే దాన్ని దృష్టిలో పెట్టుకుని సార్ చేస్తున్నాం. దానికి మనందరూ కూడా ఒకసారి కృతజ్ఞతలు చెప్తాం. అదేవిధంగా మీ అందరికీ చాలా షార్ట్ కట్స్ గుర్తున్నాయి. ఒక షార్ట్ కట్ చెప్తాను, దాంతో ఆకలి అవుతుంది అనుకుంటా. అందరికీ మంచి జోస్తో ఉన్నారు కాబట్టి ఆకలి అవ్వదు. అదే పెళ్ళిళ్ళు భరతలో మనం నైట్ స్టార్ట్ చేస్తే 5 స్టార్ట్ చేస్తే తెల్లారుజాము కూడా ఎగురుతూ ఉంటాం. అదే జోస్తో ఉన్నారు మీరు అందరూ. చాలా జోష్ ఉంది. ఆ జోషే మాకు ఇంకా ఎనర్జీ నింపుద్ది. అలాగే మీ అందరికీ హెల్త్ చాలా ఇంపార్టెంటు. హెల్త్లో ఒక పిల్లర్స్ 4 పిల్లర్స్ మెయిన్, సపోర్టింగ్ పిల్లర్స్ 2, వాటి గురించి చెప్తాను. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు
మీకు ఎట్లా సర్వీస్ చేశారో అంతకంటే రెట్టింపుతోటి కర్ణాకర్ సార్ ఇప్పుడు సర్వీస్ చేస్తున్నారు. మీకు ఆ విషయం తెలియదు ఎవరికి. వన్ అండ్ ఓన్లీ సీక్రెట్ హెల్త్ సహకరించాలి. సార్ రిటైర్ అయ్యారు అయినా కూడా ఫ్రెషర్ ఎట్లా చేస్తున్నారు. మీరు అనుకున్నారు మీ బ్యాచ్కే చేశారని కాదు, మీ బ్యాచ్కి కాదు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది, మొబైల్ ఫోన్లో ఏం నువ్వు టైప్ చేస్తున్నావు కూడా సార్ చూడకుండా చెప్తారు. ఇప్పుడు అంత టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం, సీసీ కెమెరాలు ఉన్నాయి. సార్ ఇప్పుడు సీసీ కెమెరాలో అబ్జర్వ్ చేస్తారు. టెక్నాలజీతో పాటు సార్ కూడా అంతకంటే ఎక్కువ ఫాస్ట్ డెవలప్ అయ్యారు. సీసీ కెమెరాలు అబ్జర్వేషన్ చేస్తారు. ఇక్కడ ఏం జరిగినా కూడా ఈ సరౌండింగ్స్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మిస్టర్ జే కర్ణాకర్ గారు అండ్ సపోర్టింగ్ అండ్ వాల్యుబుల్ అండ్ అన్ఫర్గెటబుల్ లేడీ, డైనమిక్ లేడీ Mrs. Lata Karnakar garu and all the teachers and my dear students. To everyone, I am saying one thing. First of all, good afternoon to everyone. This is the 24th year in my life as I started as a teacher, but you are the first batch in my life. Before that also, I teach the 10th class, but 100% completely teach it to this batch only. So that's why everyone I remember. Even whenever you said some names, immediately I struggled all the faces in my mind. So I am unforgettable and unforgettable to everyone. And I am telling to one sir, before you are going to every day, you are starting every day, first remember that one thing. Who am I? What is the answer for who am I? Who am I? What is the answer? Who am I means not only one name. Whenever we are starting our life, where we are studying, how can we respect our parents? How can we respect our teachers? That is the important. Everyone is telling, you are the moral for us. You are telling so many moral values to us. Okay, we are telling so many moral values. How many members follows that one? That is not important. How many members transfer that moral values to your children? That is the important one. Nowadays, we are seeing children life is not in our hands of parents. పిల్లల్ని మనం ఎలా చూడాలని అనుకుంటున్నామో ఫస్ట్ పేరెంట్ షుడ్ చేంజ్. అది ఒక్కటి నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.